హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవరా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం విశేషం. అసలు మొదట సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే చర్చల దశలోనే చాలా మార్పులు చేశారట. అక్కడే కంటెంట్ చాలా బలంగా ఉండాలి అని కొరటాల శివను తారక్ చాలా పదునుగా మార్చేశాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు యాక్షన్ సన్నివేశంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తున్న ఏకాగ్రతకు అందరూ షాక్ అవుతున్నారట. ఒక ప్రత్యేకమైన సెట్ లో హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో టెక్నీషియన్స్ తో కలిసి కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఒక యాక్షన్ ఫైట్ కూడా సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందట. సముద్రంలో జూనియర్ ఎన్టీఆర్ షార్క్ తో చేసే ఫైట్ హై వోల్టేజ్ సీన్ అని ప్రేక్షకులు మతిపోగొట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన షూట్ లో కూడా షార్క్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ చిత్రీకరించినట్లుగా సమాచారం. హై విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందే ఈ సన్నివేశం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఛత్రపతి సినిమాలో ప్రభాస్, రాజమౌళి సొరచేపతో ఏ విధంగా ఒక సినిమాను హైలైట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు కొరటాల శివ తారక్ టు షాక్ తో అంతకు మించి అనేలా ప్రజెంట్ చేయబోతున్నాడట. ఇక ఈ కీలకమైన ఘట్టం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఈక్వల్ గా దర్శకుడితో పాటు ఏకాగ్రత వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 1-2 సార్లు ప్రతి షాట్ ని చూస్తూ పర్ఫెక్ట్ గా రాకపోతే మాత్రం మరోసారి చేయడానికి కూడా వెనుకాడడం లేదట. కొరటాల శివ కొన్నిసార్లు షాట్ ఓకే అని చెప్పినప్పటికీ కూడా తారక్కు నచ్చకపోతే మాత్రం మళ్లీ దాన్ని రీషూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు పర్ఫెక్షన్ విషయంలో తారక్ కూడా దర్శకుడితో సమానంగా పోటీ పడుతున్నట్లుగా సమాచారం.